కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. మీ అందరి అభిమానం నాకు మరింత బలాన్ని ఇస్తోంది. నా ముచ్చట్లు మీతో పంచుకోవడానికి అవకాశం ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీ ఆదరణే నాకు బలం. సరే, ఎండాకాలం వచ్చింది. పిల్లలకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు. ఏం చెయ్యాలి అనే ఆలోచన పెద్దలకు ఉంటుంది. కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఎక్కడికో ఓ చోటికి చల్లటి ప్రదేశాలకు వెళ్ళాలని తహతహలాడతారు. మార్పు కోసం ఉవ్విళ్ళూరుతారు. వెళ్ళినా తాత్కాలికమే కదా, కొన్ని రోజులే. డబ్బు, ఆరోగ్యం కూడా కొంత పాడయ్యేటువంటి సూచనలు ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నాయి. ప్రయాణ సాధనాలు కూడా ఆటంకపరిచేటువంటి విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు కొంత అనిశ్చిత పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకనే చాలామంది ఎక్కడికి వెళ్ళొద్దులే అని ఊళ్ళోనే వివిధ ప్రాంతాలకి తిరిగి రావడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని చోట్ల రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ స్టూడియో లాంటి వాటి చోట చక్కటి వాతావరణం, అట్లాగే పసందైనటువంటి కార్యక్రమాలు, అటు శిల్పారామం కానీ, కళావేదిక కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పైగా త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి ఇత్యాది చోట్ల ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. సాయంకాలంగా పెట్టడం వల్ల కాస్త చల్లపాటి వేళ 4 చోట్లకి తిరగడానికి వీలైన వాళ్ళు వెళ్ళొస్తూ ఉన్నారు. అది కుదరని వాళ్ళు ఆన్లైన్లోనే కార్యక్రమాలు చూసి ఆనందిస్తూ ఉన్నారు. మనకి కాలక్షేపానికి లోటు లేకుండా టీవీలున్నాయి, ఫోన్లున్నాయి, ఎన్నో ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. మన చిన్నప్పుడైతే ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు. అందులోనూ గుంటూరంటే ఎండలకి ప్రసిద్ధి కదా, కారానికి కూడా. మనం ఏం చేసేవాళ్ళం, బలాదుర్లు, చెట్ల కింద ఆటలు అన్నీ ఉండేవి. పైగా ఇళ్ళల్లో కాకుండా బయటికెళ్ళి పెద్దవాళ్ళేమో ఆటలు ఆడుకునేవాళ్ళు. బ్యాడ్మింటన్ సాయంకాలం అయ్యేవాళ్ళకి అందరూ పనులు ముగించుకొని పెద్దలు బ్యాడ్మింటన్ బ్యాట్లు పట్టుకొని రైలు పట్టాలకు అవతల రెండవ రైలు పట్టాలకు ముందరగా గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళు. మేమంతానేమో రేగిపళ్ళు, ఈతపళ్ళు, వేపపళ్ళు, సింతకాయలు ఇట్లాంటివన్నీ తింటూ వాళ్ళు ఆడే ఆటలు చూస్తూ మా ఆటలు మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాగే బారు గోవిందరావు నాయుడు గారి ఇల్లు ఉండేది. దాంట్లోకి ముళ్ళ కంచెలు ఉండేవి. అక్కడ కూడా ఈ పళ్ళు దొరికేవి, కోసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ ఎదురుకుండా ఇంట్లో కొన్ని నాటకాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునేవాళ్ళం. మాలో మేమే, పెద్దవాళ్ళు సహాయం చేసేవాళ్ళు. అట్లా ప్రసిద్ధంగా చెప్పాలంటే లవకుశ పాటలన్నింటికీ ఆ మునికుమారుల వేషం వేసుకొని ఆ పాటలు వెనకాల వాళ్ళు పాడుతూ ఉంటే అభినయించడం, అది ఒక పెద్ద కాలక్షేపం. చిన్న పెద్ద అందరికీ కూడా. నాటకంలో కిరీటాలకి సిగరెట్ లోపల రకరకాల రంగురంగుల తగరపు కాగితాలు ఉండేవి. అటు బంగారం రంగులోను, వెండి రంగులోను. అవి తీసుకొచ్చి అట్టలతో కిరీటాలు తయారు చేసి వాటికి ఇవి అంటించి పుల్లలు పెట్టి బాణాలు తయారు చేసి ఎంత సంరంభమో, ఎంత బాగా ఆడుకునేవాళ్ళమో. ఇప్పుడు నా తోటి వాళ్ళందరికీ కూడా ఇవి గుర్తుండే ఉండుంటాయి. అట్లాగే ఇంట్లో చల్లగా ఉండేది, చెట్లన్నీ ఉండడం వల్ల. మా తాతయ్య ఏమో బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టుకునేవారు. అట్లాగే ఈ కాలంలో ఆకురాలు కాలం కదా, అందుకని ఆయన వేప ఈనెలతో చీపురు తయారు చేసి శుభ్రం చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు.
అట్లా అదే ఆయన వ్యాపకం. ఆ బాదం ఆకుల విస్తరిలోనే భోజనం చేసేవారు. అవన్నీ కూడా చాలా అసలు ఏదో హాయిగా సాగిపోయేటువంటి కార్యక్రమాలనమాట. తర్వాత ప్రదర్శనలు ఆ రోజుల్లో గూడా ఎండాకాలంలోనే ఎక్కువగా ఉండేవి నాటకాలు. ఆ నాటకం రిహార్సల్స్ అన్నీ మా స్కూల్లో జరిగేవి. మా ఇంటికి, మా స్కూల్‌కి ఒక గోడే అడ్డం అని చెప్తూ వచ్చాను గదా! ఆ స్కూలు ఎదురుగుండా సందులో ధూళిపాళ గారి ఇల్లుండేది. ఆయన వచ్చిపోతూ ఉండేవారు. ఆత ఆయన బావమరిది మా స్కూల్లో రైటర్‌గా ఉండేవారు శాస్త్రి గారు. అందుకని ఆయన, ఆయన బృందము స్కూల్లో రిహార్సల్స్ వేసి ఆ పద్యాలు, పాటలు, డైలాగులు మేము కంఠస్థం పట్టేలాగా ఉండేవి. అదొక వినోదంగా ఉండేది. అందరూ మా ఇంట్లో చేరేవాళ్ళం. పైన మేడ మీదకెక్కి ఆ స్కూల్లోకి చూస్తూ ఉండేవాళ్ళం. ఎంత ఆనందంగా గడిచిపోయేవో. ఇంకా అసలు ఆ స్కూలుకి మనకి హోంవర్క్‌లు ఇచ్చేవాళ్ళు కదా! సెలవుల్లో ఏవో ఒకటి చేసుకురమ్మని ప్రాజెక్ట్ వర్కుల్లాగా. అట్లా ఆహ్, ఆకులు, ఈకలు ఇవన్నీ సేకరించమని సత్యప్రసాద్ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. సైన్స్ ఆల్బమ్‌లాగా తయారు చేయండి అని. అందుకని అప్పటికి అడవిలాగా ఉన్న కృష్ణానగర్‌కి సమూహంగా వెళ్ళి ఒక్కొక్కళ్ళం కాదు. అప్పటికింకా అది అంత డెవలప్ కాలేదు. అందుకని చాలా పక్షులు, చెట్లకి ఆకులు, కోడి ఈకలు, పావురపు ఈకలు ఇట్లా అన్నీ కూడా పాపం పిచ్చుకలు ఇప్పుడు లేవు గదా మనకెక్కువ. ఎక్కడో మనం మ్యూజియంలో పక్షుల్ని చూడాల్సొస్తోంది. చెట్లన్నీ నరికేసేయడం వల్ల. చెట్లు పెంచడం వల్ల ఉన్న లాభాలన్నీ చెప్తూనే ఉంటారు. మళ్ళా పాపం వాటిని వినాశనానికి కూడా పూనుకుంటూనే ఉంటారు. సరే అది వేరే టాపిక్ అనుకోండి. ఆహ్, ఇవన్నీ ఆకులు మధ్యలో బెట్టి వాటిల్ని ఆరబెట్టి తడి ఆరేంత వరకు వాటిల్ని రూపం వేయడం, ఈ ఆకులు చే ఈకలు అన్నీ అంటించడం ఇట్లాంటివన్నీ కూడా చేసేవాళ్ళం. మీకు గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు మనం అంటే పుస్తకాలు ఎప్పటికప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్ కొనేవాళ్ళు కొంతమందైతే, కొంతమంది పాత పుస్తకాలు వేరే వాళ్ళు చదవడం అయిపోంగానే వాళ్ళ క్లాసు ఇంకొకళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఆ పుస్తకాల్లో ఒక రాతలుండేవి కొన్ని. నా పేరు తెలుసుకోవాలనుందా? 30వ పేజీలో చూడు అని. ఆ 30వ పేజీకెళ్ళి చూస్తే 50వ పేజీలో, ఆ 50వ పేజీకెళ్తే 100వ పేజీలో, తర్వాత 10వ పేజీలో ఇట్లా అన్నీ తిప్పి చివరికి ఒక చోట నా పేరు నీకెందుకు అని రాతలుండేవి. అదో సరదా. అట్లాగే రబ్బరు, నెమలి ఈకలు పెట్టి పెన్సిల్ చెక్కుళ్ళు అందులో వేస్తే అవి పెరుగుతాయని ఏదో ఆహ్, అమాయకత్వం. ఎన్నో సరదాలు, సంతోషాలు అన్నీ ఉండేవి. ఇట్లా స్కూలు జీవితం గడిచింది. ఆ స్కూల్లోనే కొన్ని చెప్పుకోవాలంటే రాఘవాచారి గారు హెడ్ మాస్టర్‌గా ఉండేవారు. ఆయన చాలా పచార్లు చేస్తూ ఉండేవాళ్ళు క్లాసుల ముందర. క్లాస్‌లో ఏ టీచర్ అయినా లేకుండా ఉండేవాళ్ళు కాదు. వచ్చి ఆ బోర్డ్ మీద ఏదో ఒకటి రాసి వెళ్ళేవాళ్ళు. ఆ! అటు ఇంగ్లీష్ చెప్పేవారు, ఇటు లెక్కలు చెప్పేవారు. ఆహ్, చాలా అదుపాజ్ఞల్లో ఉంచేవాళ్ళు. క్రమశిక్షణ. మాస్టర్ గారు రాఘవాచారి గారు ఎస్ఎస్ఎల్సి పుస్తకంలో సంతకం పెడుతూ నా గురించి రాసినటువంటి మాటలు అవి కొంచెం ప్రశంసా వాక్యాలు చాలా చక్కగా రాశారు. నాకు తెలుగులో ఉన్న అభిరుచిని ఆయన అప్పుడే పసిగట్టి దాంట్లో రాయడం ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. అట్లా వల్లి టీచర్ గారేమో హిందీ పరీక్షలు రాయించేవాళ్ళు మా చేత. అట్లా సర్టిఫికెట్లొచ్చినాయి. ఆవిడ పట్టుబట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి, మా అందరితో పాటు పాపయ్య శాస్త్రి గారి అమ్మాయి
విజయశ్రీ కూడా ఉండేది. హ్మ్. ఏడో తారీఖు ఏడో తరగతి దాకా అనుకుంటాను చదివింది. తర్వాత డిస్కంటిన్యూ చేసింది. వాళ్ళింటికి హిందీ టీచర్ గారు వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి చేత కూడా కట్టించారు. మేమందరం ఆ పరీక్షలు రాసి, ఆ సర్టిఫికేట్లు మురిసిపోతూ చూసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత సత్యప్రసాద్ మాస్టర్ గారు, ఆయన చెప్పాను ఇంతకుముందే సైన్స్, లెక్కలు 2 చెప్పేవారు. ఆయన క్లాసులో ఒక సంఘటన నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. మేమందరం స్కూలు మధ్యలో ఆటలకి బయటకొచ్చేసి, మళ్ళా ముళ్ళ కంచెల్లోంచి లోపలికెళ్ళేవాళ్ళం అని చెప్పాను గదా! అట్లా వెళ్ళిన రోజుల్లో ఆహ్, ఒకసారి టైం అయిపోయిందని దబదబా పరిగెట్టి వెళ్తూ ఉంటే, అందరం వెళ్లి క్లాసులో రొప్పుకుంటూ నిలబడి రావచ్చా అని అడిగితే, రాణి గారిని రమ్మన్నారు. సరే వజ్రరాణి ముందుకెళ్ళింది. "నువ్వు గాదు, ఎక్కడైతే ఆడుకుంటూ ఉన్నారో ఇంతవరకు, ఆ అమ్మాయిని ముందుకు రమ్మనండి" అని. చిన్న సూర్యకుమారి. "వీళ్ళందరినీ నువ్వు వేలెడంత లేవు, ఇంతమందిని ఇట్లా ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా ఆలస్యం చేస్తావా?" అని చాలా కేకలేశారు. అది ఆప్యాయంగానేననుకోండి. అదే తర్వాత బయట కొత్త పట్టాపురంలో స్కూల్లో హ్మ్, ఆరుబయట కుర్చీలేసుకొని మాస్టార్లు సంధ్యారాణి చేత, మంత్రవాది సంధ్యారాణి చేత పాటలు పాడించడం బాగా గుర్తు. చక్కటి గొంతు, చక్కగా పాడేది. భేషజాలేం లేవు, మొహమాటాలు లేవు, సిగ్గుపడడాలు అట్లాంటివి కాకుండా పగలే వెన్నెల పాట తన పాడుతూ ఉంటే ఎన్నిసార్లు వినేవాళ్ళమో మాస్టర్లు గారు, మేం కాదు అందరం కూడా వినేవాళ్ళం. అదొక చాలా చక్కటి ఏ, అనుభవం. సంధ్యారాణి గారి సంధ్యారాణి వాళ్ళ నాన్నగారు ఇటీవలే పోయారని చెప్పి తెలియచేశారు. కొంచెం బాధగా అనిపించింది. చిన్నప్పుడు చూసిన వాళ్ళు కదా! పైగా నేను, శారద, సంధ్యారాణి, హ్మ్, మోహిని భస్మాసుర నాటకం లాంటిది బ్యాలే, రతి మన్మథ ఇట్లాంటి వాటిల్లో కలిసి పాల్గొనేవాళ్ళం. ఇంకా కపాలి మాస్టర్ గారు ఉండేవారు. అన్నిటికీ ఎంత ప్రోత్సహించేవాళ్ళో ముందుకి. పదండి, వెనక ఉండకండి, ముందుకు పదండి అని చెప్పి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. ఆయన నాకు, నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా నా దగ్గరకొచ్చి ఎంఏ నోట్సులు తీసుకొని, ఆయన కూడా ఎంఏ తెలుగు రాసి డిగ్రీ తెచ్చుకున్నానమ్మా అని ఒక కార్డు రాశారు. ఆ కార్డు కూడా నా దగ్గర భద్రంగా ఉంది. ఇవన్నీ కూడా చాలా గుర్తుండిపోయినటువంటి సంఘటనలు. ఎంత ఆనందాన్నిస్తాయో ఆలోచించిన కొద్దీ. ఇవి అందరి చిన్నతనంలోనూ జరుగుతాయి. కానీ నేను ప్రత్యేకించి గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నాను కాబట్టి నే చెప్తున్నాను. ఇక్కడ అక్కడ ఒక 3 ఇళ్ళ అవతల మా స్కూలుకి వెళ్ళే దారిలో పక్కకి నేతి సుబ్బారావు గారని ఉండేవారు. మాకు చుట్టం. వాళ్ళు భవాన్స్ జర్నల్ తెప్పించేవాళ్ళు ఆ రోజుల్లో. మనకి చిన్నప్పుడు అలవాటే కదా! హిందూ పేపర్ తెచ్చి చదివిచ్చి ఇంగ్లీష్ వస్తుందని. అట్లాగే భవాన్స్ జర్నల్స్‌లో మంచి కొటేషన్స్ ఉండేవి. మంచి ఆర్టికల్స్ ఉండేవి. అర్థమైనా కాకపోయినా ఆ చిన్నతనంలో అవి చదవడం ఒకటి. పైగా వాటి మీద వేసిన అట్టలు ఎంత గొప్పగా ఉండేవో. అటు శిల్పాలు గానీ, అటు నృత్యాలు కానీ, అన్ని రకాల కళలు, ఆహ్, దేవుడి ఫోటోలు ఎన్నో చాలా పదిలంగా దాచిపెట్టుకునేదాన్ని నేను. చాలా గొప్పగా అనిపించేది. ఈ అవన్నీ కూడా మధుర స్మృతులే. తర్వాత ఆ చిన్నతనంలో అమ్మ చనిపోయిన తర్వాత చెల్లెలు, తమ్ముడు సత్యప్రియ, విద్యాధర చక్రవర్తి. ఆ ఇద్దరిని పైనకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మా మీద పడింది. మేము, నాకు మా చెల్లెలు చాలా మాలిమని ఇంతకుముందే చెప్పాను గదా! కూతురు లాంటిదని. తమ్ముడు కూడా అట్లానే. వాళ్ళని చూసుకోవడం. అవి
అంటే అమ్మ ఉన్న రోజుల్లో అమ్మని నేను ఏడిపించిన ఘట్టాలు గూడా నాకు గుర్తున్నాయి. ఆ ఎదురుగుండా ఇళ్ళల్లో 3, 4 ఇళ్ళు. ఆ చివరి నుంచి రెండో ఇల్లు. చివర రిజిస్ట్రార్ గారి ఇల్లుండేది. ఆ పక్కనే నాగలక్ష్మమ్మ గారని మాధవపతి హనుమంతరావు గారి అమ్మాయి. ఆవిడ, మా అమ్మ ఫ్రెండ్స్. ఎంత దగ్గర స్నేహితులలో ఇద్దరు. నాకు అమ్మ దగ్గర నుంచి దెబ్బలు పడతాయేమో అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోయేదాన్ని. తను ఓదార్చేది, అడ్డుకునేది నన్ను. అట్లా వాళ్ళిల్లు, వాళ్ళింట్లో మల్బరీ చెట్లు, తర్వాత రిజిస్ట్రార్ గారి ఇంటిని ఆనుకొని ఆ పక్కన బట్టల షాపు, ఆ ఎదురుగుండా అప్పుడప్పుడే కొత్తగా ఇట్లా సరుకుల దుకాణాలు పెట్టడం, ఒక సూపర్ బజార్ లాంటిది. చలపతిరావు గారి మాధవరావు గారి అబ్బాయి చలపతి. దాన్ని నిర్వహణ అదో గొప్ప. అక్కడి నుంచి మెయిన్ గేట్ దాకా, మాతా శిశు సంరక్షణ కేంద్రం దాకా తిరిగి రావడం. చక్కగా ఎంత ఆ వీధులు తిరుగుతూ, మనుషుల్ని చూస్తూ, ఎంత కబుర్లు చెప్పుకుంటూ ఎంత ఆనందించేవాళ్ళమో. ఆ బాల్యం మళ్ళా తిరిగి రాదు కదా. ఆ స్మృతులు ఇప్పటికీ మేము స్నేహితులం, కలుస్తూ ఉంటాం, స్నేహితురాళ్ళం కూడా. అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. మాస్టర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాళ్ళు కలుస్తూనే ఉంటారు. అట్లాగే సత్యప్రసాద్ మాస్టర్ గారి భార్య నాకు ఇప్పటికీ కూడా ఈ రోజుకి స్నేహితురాలే. వజ్రరాణి ట్యూషన్కి వెళితే తనేమో మాస్టర్ గారి దగ్గర కూర్చొని పాఠం చెప్పించుకుంటూ ఉంటే నేను లోపలికి వెళ్ళి ఆవిడతో కబుర్లు చెప్పేదాన్ని. అట్లా ఆవిడ నాకు చాలా ఎక్కువ పరిచయం. ఇంకా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మేము అందరం కలిసి మెలిసి ఆట పాటలు ఆడుకోవడం. చక్రపాణి గారు ఉండేవారు, ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఆయన. వాళ్ళింట్లో ఆవిడ వనజ గారు మమ్మల్ని ఉగాదికి పండగలప్పుడు పిలిచి ఆటలు ఆడించి, కోలాటాలు ఆడించి, పాటలు నేర్పించి, ఆ చిన్నతనం చాలా మధురాతి మధురంగా గడిచిందండి. అవన్నీ ఆ ఎస్ఎస్ఎల్సి పుస్తకం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ స్కూల్ని చూసుకొని మేమందరం బిక్కమొహాలు వేసుకొని, స్కూల్లో లేకపోతే మధ్య మధ్యలో వెళదాంలే అని అనుకున్నాం. తర్వాత ఇళ్ళల్లో కలిసాం. కొంతమంది పై చదువుల్లో కూడా కలిసి చదువుకున్నాం. కానీ కొంతమందితో స్నేహం అప్పటికి ఇప్పటికీ దగ్గరగా లేకపోయినా పదిలంగానే ఉందండి. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నచ్చితే నా ముచ్చట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలతో